సత్యవతి మాత సాంఖ్య యోగాన్ని, అష్టాంగ యోగాన్ని, శుద్ధ భక్తిని అన్నిటిని వింది. అంతేకాదు కర్మ సిద్ధాంతాన్ని కూడా వింది. అన్ని విన్న తర్వాత తను కేవలం శుద్ధ భక్తిని మాత్రమే గ్రహించింది. అష్టాంగ యోగంలో ఉండేటువంటి స్మరణ విధానం ఏదైతే ఉందో, స్మరించేటి భాగం, అది మాత్రమే తీసుకుంది. యమ నియమ ఇలాంటి ఇత్యాదుల్ని భక్తికి అవసరమైనటువంటి అంగాలుగా భావించి, ఆ విధంగా అష్టాంగ యోగం భక్తికి సహకరించేది అని చెప్పి వాటి పట్ల శ్రద్ధతో అవేం చేయలత. అదేవిధంగా సాంఖ్యయోగాన్ని వింది. అంటే ఈ యొక్క 24 తత్వాల గురించి వింది. ఈ తత్వజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని నేను తన యొక్క మనస్సును నిగ్రహించుకోవడం కోసం ఈ తత్వజ్ఞానాన్ని వాడుకోవాలి. తన యొక్క స్థుతి చూస్తే, తన యొక్క రియలైజేషన్ చూస్తే, ఒక సజ్జోపి సవనాయ స్వపచోపి సవనాయ కల్పతే. చివరికి ఏం చెబుతుంది 31వ అధ్యాయం 33వ అధ్యాయంలో మొదటి భాగం తను అర్థం చేసుకున్న విషయాలు చూస్తుంది. సో హరినామం చాలు, ఇంక మిగతా ఏమీ అవసరం లేదు అంటే ఏంటి దాని అర్థం? ఆమె యొక్క భక్తి జ్ఞాన కర్మాదుల నుంచి అనావృతం అయింది అని చెప్పి మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. ఆమె యొక్క కృష్ణానుశీలన, ఆమె యొక్క భావం అర్థమవుతుందా? సో తను ఆల్రెడీ భక్తి పట్ల అటూటం అంటే ఆ భంగం కానటువంటి అటువంటి దృఢమైనటువంటి శ్రద్ధ కలిగింది. కాబట్టి మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి.